దాదాపు 2.5 దశాబ్దాల కాలంలో మరొక గొప్ప సాయంత్రం. మిత్రులు అందరికీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాతో ప్రయాణించిన వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో నా జీవితంలో ఈ మధ్య ఒక కవిత రాసుకున్నా. ఈ నగరంలో నేను ఒక నడిచే చార్మినార్. అట్లా ఈ నగరంలో నా వెంట నడిచిన వాళ్ళు నా దుఃఖాన్ని, నా ఆనందాన్ని, నా అనుభూతుల్ని, అనుభవాలని పంచుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండడం, వీళ్ళందరూ చూడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో లా చదువుకున్నాను నేను. హైదరాబాద్లో చదువుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారిగా ద్వారకలోకి వచ్చి పడ్డప్పుడు శివారెడ్డి గారు నాకు తొలి గురువుగా కనిపించారు. శివారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అట్లాగే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన శివారెడ్డి గారు నా వెంట ఇప్పుడు ఉంటారు. ఆయన పక్కన లేకుండా నాతో పాటు నడుస్తున్నట్టే ఉంటుంది. అట్లాగే ఈ జర్నీలో నాతో పాటు ఉన్న చిత్రకారుడు, దేవుడిచ్చిన అన్న లక్ష్మణ్ ఏలే ఈ జర్నీలో నాకు ఒక ఇమోషనల్ కంపెనీయన్. ఆయన ఈ పుస్తకాలు రెండింటి వెనుక వెన్నెముకల నుంచి ఈ పుస్తకాలు నాకు అందించాడు, అద్భుతంగా తీర్చిదిద్దాడు. కవిత్వం పట్ల ప్రేమ, కవిత్వాన్ని చిత్రలేఖనంగా మార్చే ప్రక్రియ పట్ల ప్రేమ, కవిత్వంలో విజువల్స్ని దర్శించే ఒక అద్భుతమైన సృజన శక్తి ఆయన్ను ఈ పుస్తకాల రూపకల్పన ప్రేరేపించింది. అట్లాగే ఈ సభలో నేను మాట్లాడేదంతా కూడా థ్యాంక్స్ గివింగ్ లానే ఉంటుంది. ఇప్పుడు నేను కవిత్వం గురించి కొత్తగా చెప్పేది లేదు. నేను రాయాల్సింది ఈ పుస్తకంలో రాశాను, తక్కువ కవితలే రాశాను కాబట్టి 20 ఏళ్ళు పట్టింది ఒక పుస్తకం తేవడానికి. అట్లాగే ఈ సభలో నాకు అత్యంత ఇష్టమైన కవి, నేను మొదటిసారిగా నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది కవిత్వం చదువుతూ. అంతకుముందు చాలా పుస్తకాలు చదివినప్పుడు కూడా కవిత్వ పుస్తకాలు చదువుతూ నోట్స్ రాయడం మొదలుపెట్టింది మాత్రం సీతారాం గారు పెట్టడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ దాకే సన్ ఆఫ్ మాణిక్యం చదువుతున్నప్పుడు ఇది మన టెక్స్ట్ బుక్స్ లాగా నోట్స్ రాసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంది కవిత్వం అని చెప్పి మళ్ళీ వర్ణన చేసుకుంటూ అక్కడి నుంచి ఇంకా కవిత్వ పఠనాన్ని, అధ్యయనాన్ని విస్తృతం చేసుకోవడానికి ఒక ప్రేరణ శక్తిగా నిలిచిన కవి మిత్రుని కన్నా చాలా ఎక్కువ నాకు సీతారాం గారు ఈ సభలో ఉండడం నా పుస్తకానికి అద్భుతమైన ముందు మాట. ఈ అక్షరాలతో ప్రయాణించాను శ్రీధర్ 6 నెలలు. ఎక్కడికి వెళ్ళినా నీ అక్షరాలు వినిపిస్తున్నాయని చెప్పి పదే ఫోన్ చేసేవాళ్ళు. తన ఎగ్జైట్మెంట్ నాతో షేర్ చేసుకుంటూ ఆ ప్రవాహం నుంచి ఒకరోజు అలా రాసి దాదాపు ఒక 28 పేజీల ముందు మాట నాకు పంపించారు. దాన్ని చదువుతున్న కొద్దీ నాకు నన్ను నేనే కొత్తగా తెలుసుకున్న ఒక అనుభూతి, నన్ను ఇంకా డ్రైవ్ చేసిన ఒక శక్తి ఆ ముందు మాటలో ఉంది. అట్లాగే ఈ పుస్తకంలో మరొక మిత్రుడు నారాయణ స్వామి చాలా ఆత్మీయుడు నాకు. ఆయన మంద్రస్థాయి వేదనాగ్రహ ప్రేమ సంగీతంగా ఈ కవిత్వాన్ని చూస్తూ ఈ పుస్తకానికి మరొక ముందు మాట రాశారు. ఇట్ ఇస్ వండర్ఫుల్ జర్నీ. అంటే గోయింగ్ ఇన్ టు ద పోయం అండ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద పోయం అండ్ లివింగ్ ఇన్ ద పోయం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ ముందు మాటని చదువుకుంటూ కూర్చుంటే. అంటే జీవితం చుట్టూ కక్షలో తిరుగుతున్నాను చెప్తున్నట్టుగా ఆ కవిత్వం నన్ను కూడా అలా తిప్పుతుంది. కవిత్వంలో వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ నా కవిత్వం నుంచే నాకు కొత్త దారి చూపించే ఒక ప్రయత్నం కూడా అందులో కనిపించింది. ఆ తర్వాత కె శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి సంపాదకులు, కవి విమర్శకులు, నిజంగా చాలా రోజులు ఎదురు చూసేలా చేశారు. కానీ సుభాష్ రాసిచ్చారు పుస్తకానికి. ఆయన వాక్యాల్లో కూడా ఆ వాక్యాల మధ్య ఉండే ఖాళీలోంచి అర్థాలు గ్రహించడం చాలా గొప్పగా ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్ ఫోర్వర్డ్. ఇక్కడ లేరు, నేను ముందు మాట రాశాను కాబట్టి ఎందుకు లేని అన్నారు. నేను ఎప్పుడు మాట్లాడతాను, నేను మాట్లాడుతున్న ఈ పుస్తకంలో చెప్పాను. అయినా ఒక సందర్భంలో మళ్ళీ మాట్లాడతాను. అట్లాగే ఈ కవిత్వంలో జర్నీలో మోస్ట్ క్లోజ్ కంపానియన్ ఈ కవిత్వంలో ఎక్కడైతే వర్షపు రాత్రుల్లో కవిత్వాన్ని తడిసిపోకుండా జేబులో దాచిపెట్టుకొని చిక్కడపల్లి వీధుల్లో ఎక్కడికైతే పరుగు తీశానో ఆ పరుగు తీసి ఎక్కడితో కాదు, మా సిద్ధార్థ ఇంటికే. ఒక కవిత రాసిన తర్వాత ఎప్పుడు తెల్లవారుతుందా అని, కొన్ని రాత్రి 12 కూడా కాలేదు కదా, ఇప్పుడే వెళ్ళొచ్చులే అని ఆయనతో షేర్ చేసుకోవాలి ఈ పోయంను అని ఒక్కోసారి 11 రాత్రిలో ఫోన్ చేసి వీధుల్లోకి వచ్చి నడుచుకుంటూ వెళ్ళడము. ఆ రోజులు బండ్లు ఇవన్నీ కూడా ఏమీ లేవు మాకు. వెళ్ళడం, మాట్లాడుతుండడం, 11, 12 దాకా మాట్లాడడం. నిద్రపోయే వాళ్ళం కాదు. తన కవిత రాసిన అలాగే ఉండేవాళ్ళు. పొద్దున్న వచ్చేవాళ్ళు
6 గంటలకి, నాకు 9 గంటలు 10 గంటలకి ఇక్కడ ఆంధ్రభూమిలో పనిచేస్తాను జర్నలిస్ట్గా. దట్ ఇస్ మై ఫస్ట్ జాబ్. పొద్దున్నే వచ్చారు. ఎందుకు సిద్ధార్థ ఇప్పుడు వచ్చావంటే రాత్రంతా అయ్యో ఇది జరిగింది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతా గంట సేపు పెట్టి పొద్దున్నే వచ్చేవాడు. అట్లా మేము రూముల్లో పెట్టి చాలా చర్చించుకునేవాళ్ళం. ఇట్స్ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ టు మై పొయిటికల్ జర్నీ అంటే. సిద్ధార్థ ఇస్ గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై పోయిట్రీ. సిద్ధార్థ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నాకు, ఎందుకంటే హీ నోస్ అండ్ ఐ నో, దట్స్ ఇట్. అంతమించి చెప్పేది ఏం లేదు. అయినా కూడా చెప్పాల్సిన వాక్యాలు చాలా వస్తూనే ఉన్నాయి, బికాస్ ఈస్ దట్ క్లోజ్ టు మై హార్ట్. అట్లాగే ఇంకా అనేక వచ్చిన పుస్తకం ముందు నేను బ్యాచిలర్, పెళ్లి చేసుకోక ముందు రాసిన కవిత్వం, ఇది పెళ్ళి అయిన తర్వాత రాసిన కవిత్వం. 20 ఏళ్ళ దాంపత్య జీవితం, సాంసారిక జీవితం, ఇవన్నీ కూడా ఈ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చిన కొన్ని కొత్త వస్తువులు, కొత్త దేహ పరిభాష, కొత్త అనుభవాలు, అనుభూతులు, ఒక 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 స్త్రీ నుంచి పరిపూర్ణంగా మనకు లభించే ఆనందాలు, అనుబంధాలు, ఘర్షణలు, సమస్యలు, అన్నీ. ఆనందం అంటే ఒక దీపం నీడలా ఉండే ఒక వేదన, రకరకాల జీవితాలు, దాని నుంచి మళ్ళీ అధిగమిస్తూ మళ్ళీ వెలుగులోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఈ పుస్తకంలో రికార్డ్ చేశారు. ఎందుకంటే అది ఆనందమైన విషాదమైన ఏది రికార్డ్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. నాకు కలిగించిన అనుభవం ప్రతిదీ కూడా ఉంటుంది. అందులో ఇక్కడ ఒక్కరు వస్తాడని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను నేను అలలుగా విస్తరిస్తున్నాను. శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, అజంతా వీధి మలుపు దగ్గర మృత్యువును దర్శించినట్టుగానే అందరిలోనూ ఒక విషాదాన్ని చూస్తున్నాడు, సర్వవ్యాప్తమైన విషాదాన్ని చూస్తున్నట్టుగా ఉంటే శ్రీధర్ కవిత్వము ఉనికిని ఖండఖండాలుగా విస్తరించుకుంటున్న కవిత్వం అని ఆ రెండింటి మధ్య ఉన్న ఈ అనేకంలో ఉన్న వైవిధ్యాన్ని ఆయన తన ముందు మాటలు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ అన్నీ నావే అనుకుంటాను, అన్ని చోట్ల అందరి మనుషుల్లో నేను ఉన్నాను అనుకుంటాను, అందరి మనుషులు నేను వెళ్ళిపోతున్నాను, అందరి అనుభవాల్లోంచి నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను. నేను మాట్లాడుతున్నప్పుడు నా అనుభవాలన్నీ కూడా మీ అందరిలో పలుకుతాయని కూడా నమ్ముతుంటాను. సో మనిషి అన్నవాడు ఎండ్ ఆఫ్ ద డే ఆ సింగిల్ యూనిట్, కాకపోతే డిఫరెంట్ యాటిట్యూడ్స్ తోటి డిఫరెంట్ బిహేవియర్స్ తోటి ఉంటున్నా. కానీ లోతుగా వెళ్ళినప్పుడు మనిషి హృదయము, ప్రేమ, ఈ 3 అంశాలు దగ్గర పెట్టుకున్నప్పుడు జీవితం ఇంకా అందంగా, ప్రేమగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కవిత్వంలో కూడా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. సో ఆ విధంగా జీవితంలో నా పోయిటరీ కొత్త డైమెన్షన్ ఇచ్చిన నా భార్య సౌమ్యలత, లత అని పిలుస్తుంటాను. తనకు ఈ పుస్తకాన్ని ప్రేమగా కానుక చేస్తున్నాను. అట్లాగే తొలి పుస్తకాన్ని మా అమ్మకి అంకితం చేశాను. మా అమ్మకు మా నాన్న ఇక్కడ ఉండేవారు, హాస్పిటల్లో ఉన్నారు దాదాపు 60 రోజులుగా. ఈ విషాదంలో ఈ పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టి ఆ ఆనందాన్ని చూడాలనే కోరిక కూడా నన్ను నడిపించింది పుస్తకం తీసుకురావడానికి. ఆసుపత్రిలో ఆయన చేతుల్లో మొదటి పుస్తకాన్ని ఆయన చూసిన తర్వాతే నేను అందరి దగ్గరికి వచ్చాను. ఆయన ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఆనందించేవాళ్ళు. ఎందుకంటే ఆయన తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసి నా చిన్నప్పటి నుంచి నా కవిత్వాన్ని పరిచయం చేసి జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే సాహిత్యం ఇచ్చిన మార్గం లేదు, కవిత్వం చదవకుండా మనుషులతో ఎలా జీవిస్తారని చెప్పిన వ్యక్తి. అసలు ప్రతి ఒక్కరు కవిత్వం చదవాల్సిందే. ఏ ఉద్యోగం చేయండి, ఏ వ్యాపారం చేయండి, ఏం చేసినా సరే కవిత్వం అనే దానికి ఎందుకు దూరంగా ఉంటుంది. మా పని కాదన్నట్టుగా ఉండే ఈ జీవితం కాదు. నిజంగా జీవితం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, జీవితాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కవిత్వంతో కానీ కవులతో కానీ ఒక సాహచర్యాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచుకుంటే అసలు ఆ జీవితంలో కొత్త డైమెన్షన్, ఒక ప్రభావవంతమైన, ప్రకాశవంతమైన కోణం మనకు తెలుస్తుందని చెప్పిన వ్యక్తి. ఆ మాటలను చాలా ఇన్స్పైర్ చేసిన నిధులు నడిపించాయి. స్టిల్ ఈజ్ ద మ్యాన్ బిహైండ్ మై సక్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మై క్రియేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దాని వెనుక మా నాన్న నేర్పించిన ప్రతి అక్షరం ఉంది. అట్లాగే మా అమ్మ ఇక్కడ ఉన్నారు. ఈ పుస్తకం మా అమ్మ నాన్నకి అంకితం చేసిన అనేక వచనం ఈ రోజున పునరంకితం జరిగింది. అమ్మ మనుషుల్ని ఎప్పుడు ద్వేషించింది లేదు,
ప్రేమించడమే మనకు తెలుసు, ఇంకా అంతకుమించి వేరే పని అక్కర్లేదు. ప్రేమించడానికి రబియా అంటుంది, ప్రేమించడానికి సమయం లేదు, ఇంకా ద్వేషించడానికి సమయం కూడా ఉంది. ఎవరైనా ఎట్లా ద్వేషిస్తాను నేను, ఐ డోంట్ హ్యావ్ టైం. సరిపోవట్లేదు, ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు. అనే మాట మా అమ్మ చూస్తే గుర్తొస్తుంది. ఈరోజు అమ్మ వేదిక మీద ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఈ సందర్భంగా కొంత పర్సనల్ విషయాలు మాట్లాడాలనిపించి మీతో షేర్ చేసుకున్నాను. ఈ కవిత్వం అంతా కూడా నా ఇమోషనల్, ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, అంతకుమించి ఇంకేం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 2 విషయాలు, ఈ పుస్తకంకి అద్భుతంగా నా వెన్నంటి ఉండి ముందు నడిపించిన మిత్రుడు కవి యాపు, నాతో పాటు నేను నా కవిత్వాన్ని నాతో మా వ్యక్తిగత జీవితంలో కూడా నా తోడుగా ఉన్న వ్యక్తి. ఈ పుస్తకాన్ని ఎంత ఓపికగా తీర్చిదిద్దిన బంగారు బ్రహ్మంకు థ్యాంక్స్ చెప్పకుండా నా ఈ ధన్యవాదాల ప్రసంగం పూర్తి కాదు. థ్యాంక్ యూ సో మచ్ బంగారు బ్రహ్మం, అండ్ థ్యాంక్ యూ ఆల్.